హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లేట్ చేయకుండా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ తమ్నైల్ చూసే ఉంటారు కదా, మీషో జ్యువెలరీ హాల్. మేము రీసెంట్గా కొన్ని జ్యువెలరీ తీసుకున్నాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ నెక్లెస్ అనమాట. ఈ నెక్లెస్ ఏంటంటే మేము చాలా రోజులు అయింది తీసుకొని, బట్ ఏంటంటే మాకు వేసుకునే టైం రాక అలాగే ఉంచేసుకున్నాము. మొన్న రీసెంట్గానే ఓనం అప్పుడు వేసుకున్నాం అనమాట. ఇంకా సో అప్పుడే వీడియో కూడా తీసేసాము. ఈ నెక్లెస్ ఏంటంటే చూడగానే మనకి రోల్ గోల్డ్ లాగా అస్సలు అనిపించదు, గోల్డ్ లాగానే అనిపిస్తుంది. అంత బాగుందనమాట. ఆ ఫినిషింగ్ కానీ ఆ కలర్ కానీ మనకేంటంటే కొన్ని జ్యువెలరీస్ చూడగానే మనం చెప్పేస్తాం కదా ఇది రోల్డ్ గోల్డ్ అనేసి. ఎలా చెప్పగలుగుతామంటే అది ఓవర్ కోట్ వేసింటారు అండ్ ఆ ఫినిషింగ్ కానీ ఎల్లో కలర్ హైలైట్ అయిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పేస్తాం కదా ఇంకా రోల్డ్ గోల్డ్ ఇది అనేసి. బట్ ఈ జ్యువెలరీ మాత్రం అలా అస్సలు లేదండి, చాలా బాగుంది అసలు. పట్టుకుంటే వెయిట్ కూడా బాగుందనమాట. ఈ జ్యువెలరీ వెయిట్ ఎక్కువ ఉంది. అండ్ ఇలాంటి ఒక నెక్లెస్ మనందరి దగ్గర కంపల్సరీ ఉండాలండి. ఎలాంటి ఫంక్షన్స్కైనా కానీ, మ్యారేజెస్కి, ఫెస్టివల్స్కి, దేనికైనా బాగా సెట్ అయిపోతుంది. ఎవరైనా వేసుకోవచ్చు. మన అడల్ట్స్ కాకుండా మన అమ్మ వాళ్ళకు కూడా బాగా సెట్ అయిపోతుంది అనమాట ఈ నెక్లెస్. ఈ నెక్లెస్ ఒక్కటి పెట్టేసుకొని ఇంకా ఏం అవసరం లేదు. లాంగ్ హారం కానీ అలాంటివి ఏమీ ఎక్కువ అవసరం లేదనమాట. మంచి ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ లాగా అనిపిస్తుంది అనమాట ఇవి చూస్తే. అండ్ ఇవి కొంచెం స్మాల్గా లేవండి, బిగ్ సైజే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు అందరూ బిగ్ సైజే కదా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఎవరు పెట్టుకుంటున్నారు అసలు. సో అందుకని బాగా సెట్ అయిపోతాయి అనమాట ఇయర్ రింగ్స్ కూడా. సో చూడండి ఒకసారి క్లోజ్ నుంచి, మీకే తెలుస్తుంది నెక్లెస్ ఎలా ఉంది అనేసి. ఫినిషింగ్ కానీ ఆ బీడ్స్ కానీ ఓవరాల్ లుకింగ్ చాలా బాగుంటుంది అసలు. సో ఇయర్ రింగ్స్ చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉన్నాయనేసి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒరిజినల్గా మాత్రం టూ గుడ్ ఉందన్నమాట ఈ నెక్లెస్ అయితే. మీరు ఆర్డర్ చేసుకుంటే అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు, అంత బాగుందన్నమాట క్వాలిటీ అండ్ ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లాంగ్ హారం అనమాట. ఈ లాంగ్ హారం ఏంటంటే ఈ డాలర్ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారు. అండ్ పైన ఇట్లా చిన్న చిన్న అమ్మవారు వచ్చి సింపుల్గా ఇచ్చారనమాట. అంటే చూడ్డానికి సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఇస్తుంది. అండ్ ఇలాంటివి ప్రెసెంట్ గోల్డ్లో కూడా చాలా వరకు చేయించుకుంటున్నారు కదా, గుర్తుపట్టడానికి కష్టమైపోతుంది అసలు ఏది గోల్డ్ ఏది రోల్డ్ గోల్డ్ అని చెప్పలేకపోతున్నాము. సో మనకి ఇంకా మీషోలో ఇంత తక్కువ ప్రైస్కే ఇలాంటి హారం దొరుకుతున్నప్పుడు ఎవరు మాత్రం మిస్ చేసుకోవాలనుకుంటారు, చేసుకోరు కదా. సో లేట్ చేయకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి, ఫెస్టివల్ లోపు వచ్చేస్తుంది. అండ్ మ్యారేజెస్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది మాకు 500 అలా ఆ రేంజ్కే వచ్చేసింది అనమాట. సో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫినిషింగ్ అంతా ఎలా ఉందో తెలుస్తుంది. అండ్ 500 అంటే ఈజీగా కొనేయచ్చు కదా. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ట్రెడిషనల్ బుట్ట ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ నెక్లెస్కి వచ్చిన ఇయర్ రింగ్స్ కొంచెం బిగ్ సైజ్ అనమాట, ఇవి కొంచెం మీడియం సైజ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. సో మిస్ చేసుకోవద్దు అసలు. అండ్ ఆల్సో మనకు అనిపిస్తూ ఉంటుంది కదా మీషోలో జ్యువెలరీ ఆర్డర్ పెట్టాలంటే తక్కువ ప్రైస్ కాబట్టి ఏదో పెయింట్ వేసినట్టు ఓవర్ కలర్ వస్తాయి, బాగుండవేమో, చూడగానే రోల్ గోలాగా అనిపిస్తాయి అనేసి. బట్ ఈ జ్యువెలరీ మాత్రం అలా అస్సలు లేదు. నేను ఫస్ట్ చూపించిన నెక్లెస్ కానీ ఈ లాంగ్ హారం కానీ చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. నార్మల్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆర్ గోల్డ్ జ్యువెలరీ ఎలా కనిపిస్తాయో చూడడానికి అలానే ఉన్నాయన్నమాట. సో అస్సలు మిస్ చేసుకోవద్దు, తక్కువ ప్రైస్ కాబట్టి ఆర్డర్ చేసేసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ పెరల్ నెక్లెస్ అనమాట. ఈ నెక్లెస్ ఏంటంటే మేము 3 months బ్యాకే ఆర్డర్ పెట్టాము ఓనం కోసం అని చెప్పి, బట్ ఓనంకి వేసుకోలేదు. చూడగానే చాలా సింపుల్ అండ్ యూనిక్గా అనిపించి తీసుకున్నాం అనమాట. ఇది జస్ట్ 180 రూపీస్కే వచ్చింది. ఇలాంటి పెరల్ చోకర్ కానీ, పెరల్ ఇయర్ రింగ్స్ కానీ, పెరల్స్ది హారం కానీ కంపల్సరీ మన దగ్గర ఒకటి ఉంటే ఎలాంటి అవుట్ఫిట్స్కైనా ఈజీగా సెట్ అయిపోతుంది. లైక్ ట్రెడిషనల్ కానీ వెస్టర్న్ కానీ దేనికైనా సెట్ అయిపోతుంది కదా. సో అలా అనేసి నేను ఇది చూడగానే నచ్చి వెంటనే ఆర్డర్ చేసుకున్నాను. 180 రూపీసే కాబట్టి ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ నేను మా పిన్ని కోసం ఆర్డర్ చేశాను. చాలా బాగుందన్నమాట.
సో ఈ బ్లాక్ బీడ్స్ మాకు 220 ఆర్ 250 ఆ ప్రైస్ రేంజ్లోనే వచ్చిందనమాట. నేను ప్రైజెస్ అన్నీ డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను సో దట్ మీకు ఈజీ అవుతుంది అనమాట. ఏ జ్యువెలరీ ఎంత ప్రైస్ ఉందనేసి తెలుస్తుంది కదా, మళ్ళీ లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో చూడండి, ఈ మ్యాంగో టైప్ జ్యువెలరీ బాగా ట్రెండ్ కదా, అంటే ఓల్డ్ అయినా కూడా ప్రజెంట్ కూడా చాలా వేస్తున్నారు. సో దట్ చాలా బాగుంటుంది అనమాట. మనం బయటకి వేసుకెళ్ళడానికైనా ఏదైనా సింపుల్గా ఫంక్షన్స్కి అలాంటి వాటికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఈ బ్లాక్ బీడ్స్ అనేది. సో ఒకసారి క్లోజ్ నుంచి చూడండి ఎలా ఉందో, క్వాలిటీ మీకే తెలుస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది కూడా మాకు బడ్జెట్లోనే వచ్చింది, 250 ఆర్ 200 ప్రైస్ రేంజ్లోనే వచ్చింది. బట్ ఏంటంటే నాకు ఇందులో ఒకటి మైనస్ అనిపించింది. అదేంటంటే ఈ చైన్ అనేది కొంచెం లాంగ్ వచ్చిందనమాట. ఇలాంటి బ్లాక్ బీడ్స్ ప్రెజెంట్ చాలా ట్రెండింగ్ కదా, సో అందుకని నేను ఆర్డర్ చేశాను. బట్ ఆ చైన్ కొంచెం పెద్దగా వచ్చేసరికి నాకు నచ్చలేదన్నమాట. సో మీకు ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి. నేనైతే బాగాలేదని చెప్పను, బాగుంది. బట్ ఆ చైన్ని కొంచెం కట్ చేయించి అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటామంటే తీసేసుకోండి. కిందకుంటే ఇది లుక్ పోతుంది అనమాట. నెక్ ఫిల్లింగ్ లాగా ఉంటేనే ఇలాంటివి బాగా కనిపిస్తాయి అన్నమాట. సో అందుకని నాకు నచ్చలేదు. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ తీసేసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్కి ఈ క్వాలిటీ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. సో అందుకే ఆర్డర్ చేసేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా ఎలా ఉంది, ఆ స్టోన్స్ కానీ ఆ బ్లాక్ బీడ్స్ కానీ ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా. సో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి సో దట్ క్వాలిటీ ఎలా ఉందనేసి మీకు ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ ఆ బ్లాక్ బీడ్స్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది, అంటే క్వాలిటీ లెస్గా అనిపించలేదన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ జ్యువెలరీ అంతా మీకు నచ్చితే ప్లీజ్ లెట్ us know in the comment section. Bye bye.